జరగమ్మా. అక్కడ పెట్టండి. బాబు ఇక్కడ పెట్టండి. కొంచెం బాగా తుడవండి. అలాగే మేడం. అది ఆ రూమ్ లో పెట్టండి. అట్లాగే బాబు ఇది ఇక్కడ పెట్టమ్మా. రాజ్యం మీరేంటి ఊపుకుంటూ తిరుగుతున్నారు? లేదే, ఇగో ఇవి ఎక్కడ పెట్టినావు? అయ్యో ఎంత బరువు మోస్తున్నారండి. మీకు ఎందుకండి శ్రమ? ఏదోలే. వెళ్ళి ఆ డ్రెస్సింగ్ టేబుల్ తీసుకురండి. ఇంత పెద్ద ఇంట్లో ఏది ఎక్కడ పెట్టాలో అర్థం కావట్లేదు. ఏమండి అద్దం జాగ్రత్త. మాకు తెలుసు. ఒక్కసారి హైదరాబాద్ రా. చిట్టి కేస్తే అమ్మాయి. మన్మధరావు, ఈ కాలనీకి ఏకైక జెంటిల్మెన్ నేనే. మై నేమ్ చంద్రం. నువ్వు భీమవరం నుంచి షిఫ్ట్ అయ్యావు. ఆర్ఎస్ బ్రదర్స్ లో జాబ్ చేస్తున్నావు, కరెక్ట్? మీకెలా తెలుసు? దట్ ఈజ్ మన్మధరావు. ఆ చిటికల్లో కిటికేంటి? అది అది మీరు చాలా జీనియస్. ఎస్. ఎలా కనిపెట్టావు? మీ బ్రెయిన్ మీ ఫేస్ లో కనిపిస్తుంది సార్. భలే అవుతారు సార్. నువ్వు అలా చిటికలేసి కిటికలు ఉపయోగించకు. టెస్ట్ పరిస్థితుల్లో పడతావు. హైదరాబాద్ పోలీసులు అసలు స్ట్రిక్ట్. కనిపించే ఈ 3 సింహాలు సత్యానికి, న్యాయానికి, ధర్మానికి సంకేతాలైతే కనబడని ఆ 4వ సింహమేరా ఈ బాబీ. బాబీ 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 బాబీ. హైదరాబాద్ ఎస్ఐలు ఎంత పొట్టిగా ఉంటారా? ఈడస్తాయండే. మా కాలనీ దోబి. అసలు పేరు మల్లిగాడు. మాయదారి మల్లిగాడా? కాదు, పెద్ద సొల్లుగాడు. మడేలు మల్లిగాడు. వాషింగ్ వచ్చిన బట్టలు రోజుకోట వేసుకుని డిఫరెంట్ డిఫరెంట్ గెటప్పుల్లో కనబడుతుంటాడు. వీళ్ళెవరు? వీళ్ళు నీ తల సాకిరేవి కేసి కొట్టేస్తారు. నేను ఒక కత్తికి 2 వర్రలు, ఒక బండికి 2 చక్రాలు, ఈ బాడీకి 2 సిటీ బ్యూటీ. ఎక్స్క్యూజ్ మీ. ఇది ఈడు వరస. గుటుక్కుని దాగి పుట్టుక్కుని పడిపోతాడు. ఎవరు రూపుతుంది? రండి, మీ ఇంట్లో వాళ్ళని పరిచయం చేద్దరు గాని. ఏదో కంపెనీ వాళ్ళు ఇచ్చారు. ఏమండి ఇవిడ కాంతం గారని మన కింద పోర్షన్ లోనే ఉంటున్నారు. ఓహో, హలో అండి. నమస్కారం ముద్దు. నమస్కారం అమ్మా. ఈవిడ మీ కూతురా? కాదు, మా ఆవిడ. మాట్లాడుకెళ్ళారండి. ఎటు? బాల్య వివాహమా? కాదు, భార్య వివాహం. థర్డ్ వైఫ్. మిగిలిన ఇద్దరు పోయారు. అయ్యో పాపం, చచ్చిపోయారా? నువ్వు అంత జాలి పడక్కర్లేదు. జాలీగా లేచిపోయారు. ఏమైనా హైదరాబాద్ హైదరాబాదే. హాయ్ బాయ్. ఎక్స్క్యూజ్ మీ. ఎస్. మీ జిప్పు ఊడిపోయింది. చెప్పకపోతే పెట్టచ్చు కదా. ఓ, థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ. నీకేం కావాలో చెప్పోయా? ఎండి శంకర్రావు గారిని కలవాలి. శంకర్రావు గారు? ఆయన అంత రెస్పెక్ట్ పిలిచింది నువ్వేనయ్యా. మేమందరం పైల్స్ ఎండి అంటుంటాం. అంటే ఆయన బ్యాక్గ్రౌండ్ తెలిసిన వాళ్ళు అలానే అంటారు. నీకేం కావాలో చెప్పు. నేను భీమవరం నుండి ప్రమోషన్ మీద వచ్చాను. సార్ చంద్రన్ గారు, హాయ్. నా పేరు అండి. పేరుకు పిఏ గానీ ఎండి గారికి అన్ని నేనండి. యాక్చువల్ ఊపిడి ఆపండి, తెలుస్తుందిలే. మీ రూమ్ చూపిస్తానండి. మీ సీట్ అండి. థ్యాంక్ యూ. ఇప్పుడే వస్తాను. ఓకే. కూర్చోండి సార్. భీమవరం, హైదరాబాద్, సూపర్.
చంద్రం యా ఐఎమ్ చంద్రం. వెల్కమ్ టు హైదరాబాద్. ఓ థ్యాంక్ యూ. మీరు చాలా ఇంటెలెక్చువల్ పర్సన్ అని విన్నా. థ్యాంక్ యూ. చంద్రం అంటే బాగా ఏజ్డ్ పర్సన్ అనుకున్నా, బట్ యు ఆర్ వెరీ యంగ్ అండ్ స్మార్ట్. థ్యాంక్ యూ. ప్లీజ్ సిట్ డౌన్. థ్యాంక్ యూ. సో హౌ ఇస్ హైదరాబాద్? బ్రహ్మాండంగా ఉంది. వాట్? బ్యూటిఫుల్. 1 second. ఓ ష్యూర్. భీమవరంలో ఒంగోలు ఓకే గానీ హైదరాబాద్ లో నిలబడి చూడొచ్చు. బానే ఫాలో అవుతున్నావు. ఈవిడ మన ఎండి గారు పిఏ. హలో. అవసరం లేదు, మన బిజినెస్ సంబంధించిన విషయాలన్నీ ఈవిడతోనే డిస్కస్ చేయాల్సి ఉంటుంది. తప్పకుండా బ్రదర్. ఎండి గారు వచ్చే టైం అయింది, ఆయన రాగానే మీకు కబురు పెడతాను. ఓకే. మీరు పదండి మేడం. ఓకే బాయ్. ఎర్ర బస్ ఎక్కి రావటం, ఎరు చూపులు చూడటం. ఏంట్రా 2 years నుంచి చూస్తున్నాను. బెంచ్ గారిలో వస్తాడు, బస్ ఎక్కుతాడు. ఏంటి మ్యాటరా? నీకు తెలీదా? ఏంటి ఆయన ఫైల్స్ అంటే? మూల శంక. టికెట్ టికెట్ అమ్మా, టికెట్ టికెట్ టికెట్. టికెట్ టికెట్ టికెట్. ఏంటి మాస్టారు, ఇన్ని సీట్లు ఖాళీగా ఉన్నాయి, కూర్చోవచ్చు కదా? థ్యాంక్ యూ, మీ పని చూసుకోండి. తోటాస్ విలా రైట్. పుల్ రాజా తర్వాత మా ఫైల్స్ రాజా వచ్చాడు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. కడుపు మీద కుట్టినా మొహం మీద కుట్టినా తట్టుకుంటాను కానీ బ్యాక్ సైడ్ కొట్టగా తట్టుకోలేను. ట్రై చేస్తాను సార్. పదా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నమస్కారం సార్. నమస్కారం. సేఫ్ సార్, మీరు సేఫ్. పెయిన్ ఉన్న చోట చేసాను సార్. సారీ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏం గుడ్ మార్నింగ్ రా. నేను ఎవ్రీ మార్నింగ్ పడే పాటలు గుడ్డు పెట్టే కోడి కూడా పడదరా. కరెక్టే చెప్పారు సార్. చెప్పడం మర్చిపోయాను సార్, మన భీమవరం నుంచి మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ చంద్రం గారు వచ్చారు సార్. చంద్రం గారికి ఏమైనా చెప్పమంటారా సార్? రమ్మని చెప్పు. అలాగే సార్. What is this file? Sorry, sir. I don't know. It's not fair on the part. Must do it. సారీ సార్. What do I do? సార్, చంద్రం గారు భీమవరం నుంచి. ఓహో చంద్రం సార్. వెరీ నైస్ టు సీ యూ బాబు. Then take this file and go. ఓకే సార్. ప్లీజ్ బీ సీటెడ్ చంద్రం. మీరు కూర్చోండి సార్. నేను కూర్చోలేను, నువ్వు కూర్చో. మీరు కూర్చోకుండా. నువ్వు కూర్చో చంద్రం, నిన్ను కూర్చోమంటున్నాను కదా. ఐమ్ సారీ అండి, మీరు కూర్చోకుండా నేను కూర్చోలేను. బాస్ సార్. Ranji. ఆయనకి ఈ సీటే కదండి, ప్రైమ్ మినిస్టర్ సీట్ ఇచ్చినా కూర్చోలేరు. ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకి ఉంటాయి. ఆయనకి ఫైల్స్. ఫైల్సా? అన్ని డీటెయిల్స్ గా ఇప్పుడు ఇట్లా చెప్పరా? చెప్పు. పిచ్చి వేషాలు వేస్తున్నావు, కత్తిరించి అవతల పడేస్తాను. ఎలా ఉన్నాడు? సారీ సార్. చంద్రం సార్. నీ గురించి విన్నానయ్యా. థ్యాంక్ యూ సార్. చాలా సంతోషం సార్. ఈ షాపు బరువు బాధ్యతలన్నీ ఏమైంది సార్? నథింగ్. నాకేం కాలేదు నాయనా. ఈ షాపు బరువు బాధ్యతలన్నీ నీ చేతిలో పెడుతున్నాను, జాగ్రత్తగా చూసుకో నాయనా. ఐ డూ మై బెస్ట్ సార్. థ్యాంక్ యూ బ్రదర్. సార్ పెయిన్ గా ఉందా సార్? రీటా. హాయ్ రాజా. కొత్త ఆఫీస్ ఎలా ఉందండి? చాలా బాగుంది, నీతో చాలా విషయాలు మాట్లాడాలి. వెళ్ళి మంచిలు తీసురా. సరే. షాబా రాజా. దా. చెప్పండి, ఆఫీస్ లో అందరూ బాగా రిసీవ్ చేసుకున్నారా? చాలా బాగా రిసీవ్ చేసుకున్నారే.
ఆ లిఫ్ట్, ఆ జిప్పు, లిఫ్ట్ ఏంటి జిప్ ఏంటి? అది జిప్పు జిప్పు. రాజ్యం, లిఫ్ట్ లో నా జిప్పు జారిపోయింది, పెట్టేసుకున్నాను. అన్నట్టు మన కాలనీ వాళ్ళు కూడా చాలా మంచి వాళ్ళు తెలుసా అండి? అవునా? మ్మ్. సరే, నీకు ఈ గిఫ్ట్ తెచ్చాను. అదిరిందయ్యా చంద్రం. కొత్త ఇల్లు, కొత్త గెటప్, కొత్త గిఫ్ట్. ఏంటి సంగతి? అబ్బా, నీకు అన్ని డౌట్లే. మనం భీమవరం నుంచి హైదరాబాద్ వచ్చాం కదా, అందుకే కొంచెం గెటప్ చేంజ్ చేశాను. నువ్వు కూడా ఈ డ్రెస్ చేంజ్ చేసుకుని రావే, చూడాలనుంది. ప్లీజ్, నేను కూడా ఫ్రెష్ అప్ అయ్యేస్తాయి లోపు. సరే. ఇలాంటి డ్రెస్ నేను వేసుకోవాలా? ఎప్పుడు లేని ఇలా తయారయ్యారేంటండి? అంటే రాజ్యం, హైదరాబాద్ లో అందరూ స్టైల్ గా ఉన్నారు, నువ్వు కూడా స్టైల్ గా. భార్య అందం వేసుకునే బట్టల్లో ఉండదండి, భర్త చూసే చూపుల్లో ఉంటుంది. ఇప్పుడు నేనేం తప్పు చేశాను ఇది ఇంత క్లాస్ పీకింది? హలో హలో అల్లుడు గారు, ఏం చేస్తున్నారు? సంసారాన్ని మహిళకి శాస్త్రం మావయ్య. అబ్బు, ఇదంతా నవ్వే. జోకులేస్తారు అల్లుడు గారు మీరు. హలో నాన్న. ఏంటమ్మా అల్లుడు గారు మంచి హుషారుగా జోకులేస్తున్నారు? ఆదివారం కదా, ఆయన అలాగే కథలు చెప్తూ ఉంటారులే. అమ్మా, పండక్కి అల్లుడు గారు నువ్వు తప్పకుండా రావాలి. ఆయన కుదరకపోవచ్చు నాన్న, నేను పింకీ మాత్రం వస్తాంలే. హలో తాతయ్య, ఇవ్వండి. మేము వచ్చిన తర్వాత మన చెట్టుకి పెద్ద ఉయ్యాలు కట్టి నన్ను ఊపాలి. అలాగే రా, మీ తాతయ్యకి చెప్పి కట్టిస్తాను, మీరు త్వరగా వచ్చేయండి. రాజ్యం, నువ్వు ఊరెళ్ళిపోతే నా గతంగానే. వెధవ డ్రామాలొద్దు. మీ ఆఫీస్ లో రీటా గీటా ఎవరితో ఉంది కదా, దాన్ని చూసి సొల్లు కార్చుకున్న విషయం నాకు తెలియదు అనుకుంటున్నారా? ఎవరు చెప్పారే? నానా, నువ్వేం చెప్పావా? చెప్పాను. ఏం చెప్పా? చిటికి చిటికి. నేనేదో కథ అడిగితే చెప్పాను, పోయి బ్రష్ చేసుకోపా. అదేదో కథ అడిగితే చెప్పానే. అడిగితే మాత్రం ఇలాంటి సొల్లు కథలు చెప్తారా? అది సర్లే గాని రాజ్యం, రాత్రి కల్లోకి వచ్చావే, బట్టన్ ఊడిపోయింది, కొట్టొచ్చుగా. మిమ్మల్ని ఏంట్రా గేదెల్ని కాసేవాళ్ళగా గావు కేకలేంటి? పిలిచాను సార్. యూస్లెస్ ఫెలో. చంద్రం సార్, 2 రోజుల్లో నువ్వు సింగపూర్ వెళ్ళాలయ్యా. సింగపూరా? నేనా? అవును. ఏం పని మీరు సార్? ఏం లేదయ్యా, సింగపూర్ లో డిజైనర్స్ మీటింగ్ కూడా జరుగుతుంది. ఓహో. ఇక్కడ మనం ఈ పోటీ తట్టుకోవాలంటే అవన్నీ మనం అబ్జర్వ్ చేయాలన్నమాట. అవును సార్. అసలు నేనే వెళ్ళాలనుకో, కానీ మీరు వెళ్ళారు కదా. అంటే అది మీరు 6 గంటలు ఫ్లైట్ లో కూర్చొని జర్నీ చేయడం వల్ల ఎందుకు సార్, ఇక్కడ ఉంటే అన్ని ఆఫీస్ వాళ్ళు చూసుకోవచ్చు కదా నిలబడి. వెరీ గుడ్, వెల్ సెట్ వెల్ సెట్. నాకు ఇక్కడ చాలా మీటింగ్స్ ఉన్నాయి బాబు సార్. అన్నిటికీ నేను అటెండ్ అవ్వాలి, అందుకే నేను పంపిస్తున్నాను అన్నమాట. అంటే అంత దూరం నేను ఒక్కడిని అంజన్ తీసుకెళ్తాను సార్. తీసుకెళ్ళు. అంజి ఏంటి? అంజి వాళ్ళ ఫాదర్ ని, మదర్ ని, అక్కని, పిన్ని, వాళ్ళ పెద్దనాన్న, తమ్ముడిని, మొత్తాన్ని. మీ మేనమామ కూడా ఉన్నాడు కదా. సార్. మీ పక్కింటి వాళ్ళు కూడా పాస్పోర్ట్ ఉన్నాయేమో కనుక్కో. కనుక్కుంటాను, ఫోన్ చేసి. ఏమైనా నీకేమైనా బ్రెయిన్ పని చేస్తుందా? పెళ్లికి వెళ్తూ పిల్లిని తగ్గని పెట్టుకెళ్ళినట్టు ఈ దరిద్రం నీకెందుకు? నీతో పాటు రీటర్న్ పంపిస్తా. రీటానా? యా సార్. రీటా, కమ్ టు మై రూమ్. ఇక్కడికి. మిస్ రీటా, చంద్రాన్ని బిజినెస్ పని మీద సింగపూర్ పంపిస్తున్నాను. అతనితో పాటు నువ్వు కూడా వెళ్ళాలి. నీకేమైనా అభ్యంతరమా? నో సార్, నాకేం అభ్యంతరం లేదు. చంద్రం గారు లాంటి జెంటిల్మెన్ తో వెళ్ళడం నాకు చాలా హ్యాపీగా ఉంది. చాలా కాలంగా సింగపూర్ చూడాలని నాకు ఆశగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. బీ ప్రిపేర్.